అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కొన్ని లక్ష్మీ యోగాల గురించి మాట్లాడుకుందాము. అంటే లక్ష్మీ యోగాలు అంటే ఏంటి, ధన యోగాలు కూడా అలాగే మాట్లాడుకుందాము. బట్ ఇప్పుడేమో శ్రవణ మాసంలో ఉన్నాం మనం. అందరూ పూజలు చేస్తూ ఉంటారు, వరలక్ష్మి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సో వాటికి పరిహారాలు ఏం చేయాలి, ధనం ఆకర్షించాలంటే ఎలాగా, అది జాతక రీత్యా ఎలా చేయాలి అనేది మాట్లాడదాం. రాశి వారిగానే మాట్లాడదాము. ఇదే ఈచ్ రాశికి ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశికి అధిపతి మనకి తెలుసు బుధుడు అయ్యారు. బుధుడు ఓన్ హౌస్లో ఉండడం అంటే కన్యలో ఉండడం అనేది పెద్ద భాగ్యం. అది అలాగే ఏంటంటే ఎప్పటికైనా లగ్నాధిపతి చాలా బలంగా ఉంటే కనుక, అంటే ఉచ్చస్థితిలో ఉన్నట్టు మనకి తెలుసు. సో ఈ రాశిలో ఉంటే కనుక లగ్నాధిపతి బలంగా ఉంటే కనుక తప్పక వాళ్ళు అనుకున్న గోల్స్ తప్పక సాధిస్తారు. అదొకటి కాకుండా సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ మనకి తెలుసు వీనస్, అంటే శుక్రాచార్య అయ్యారనమాట. సో తప్పక శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్న, ఎగ్జాల్టేషన్లో ఉన్న, అంటే ఏంటి మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చస్థితిలో ఉంటారనమాట. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ, అలాగే ఏంటంటే పెద్ద పెద్ద సంస్థల్లో డైరెక్టర్ కింద ఉండడం కానీ, సంస్థ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. డబ్బు అనేది చాలా ఈజీగా వస్తుంది. సంపద అనేది వాళ్ళ అసలు ఆలోచించక్కర్లే, వాళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అంత ఇదిగా ఉంటుంది వీళ్ళకి మెర్క్యూరీ అండ్ ఆల్సో శుక్రుడి కలయిక. అలాగే మనం చూసాము అంటే జూపిటర్, మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, సంపదకు కానీ లక్ష్మీ యోగాలకు కానీ గురువు బలం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గురువు బలంగా ఉండి స్థితిలో, మంచి స్థితిలో ఉన్నప్పుడు అదే ఏంటంటే వాళ్ళకి బుధదశ వచ్చినా లేకపోతే శుక్రదశ వచ్చినా తప్పక వాళ్ళకి 20 ఏళ్ళు శుక్రదశ. సో తప్పక వీళ్ళందరికీ ఏంటంటే ఈ జాతక వాళ్ళకి చాలా చాలా బాగుంటుందన్నమాట. అదొకటి కాకుండా మనకి 11th లార్డ్ మనకి తెలుసు చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నా కూడా కొంతవరకు ఏంటంటే లాభం అనేది చేకూరుతుందని చెప్పుకోవచ్చు అనమాట. లక్ష్మీ యోగాలు పరిపూర్ణంగా ఉన్నట్టు లెక్క. అలాగే మనం గజకేశ్వరి యోగాల గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మనం చంద్రుడు జూపిటర్ మనకి ఏమో కేంద్రంలో ఉన్నా కూడా కొంతవరకు గజకేశ్వరి యోగం అని చెప్తారు. చాలామంది ఏంటంటే వచ్చి అడుగుతూ ఉంటారు, మాకు గజకేశ్వరి యోగం ఉంది కదా, ఎందుకు ఇలా అవుతుందంటే ఏదైనా సరే టైం రావాలి, దశలో మనకి అనుకూలంగా ఉండాలి. టైంకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏమీ ఆలోచించక్కర్లే, మనమే పైకి వచ్చేస్తాం అన్నమాట. అంత బలమైన యోగాలు లక్ష్మీ యోగాలు. అండ్ ఆల్సో మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడా ఏంటంటే విజయలక్ష్మికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అన్నిట్లో విజయం చేకూరాలి అనేది పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటు లక్ష్మీ గణపతి హోమాలు కానీ లక్ష్మీ పూజలు కానీ చేయడం మంచిది. అండ్ ఆల్సో తప్పక వీళ్ళు ఏంటంటే శుక్రుడికి పూజ చేయడం, జపం చేయడం చాలా మంచిదన్నమాట. బేసిక్గా ధనయోగాలు కానీ లక్ష్మీ యోగాలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 9వ రాశి, అటు లగ్నం నుంచి చూస్తాం, అటు రాశి నుంచి చూస్తాం అన్నమాట. రాశి అంటే అందరికీ తెలుసు, చంద్రుడు ఏ ఇంట్లో ఉంటారో దాన్ని రాశి అంటాము నక్షత్ర రీత్యా. సో అదొకటి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళందరికీ కూడాను టైం రావాలి. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా, ఏదైనా సరే కాలం కలిసి రావాలి అని చెప్తూ ఉంటాము. సో కాలం కలిసి రావాలి అంటే దశా సిస్టమ్ కూడా, అంటే ఏంటి మన టైం ఏంటని చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ బేసిక్గా ఏంటంటే ఎప్పుడు ఫ్రూట్ ఇస్తాయి అని చెప్పడానికి అనమాట. సో జాతక రీత్యా ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అందరికీ ఈ కాలంలో కావాల్సింది లక్ష్మి. అంటే ఏంటి, ధనం కావాలి అనుకుంటారు. ధనం మూలం జగత్ అన్నీ చెప్పుకుంటూనే ఉంటాం కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్మీ యోగం అంటే ఏంటి, 9వ ఇంట్లో 9th లార్డ్ అంటే పరివర్తన ఉన్న సెకండ్ లార్డ్ తోటి, అంటే ఏంటి 2వ ఇంటి లార్డ్ తోటి పరివర్తన ఉన్న, లేకపోతే ఏంటంటే 9వ ఇంట్లో లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్న మనం ఏంటంటే ధనయోగాలు లక్ష్మీ యోగాలు అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఏంటంటే ఏ లక్ష్మికి ఏ రాశి వాళ్ళు పూజ చేయాలి అనేది చెప్పుకోవచ్చు. అంటే అందరికీ తెలుసు అష్టలక్ష్మి, అన్ని లక్ష్మీయే మనం చెప్పుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా సెకండ్ లార్డ్ అంటే 2వ ఇంటి లార్డ్, అంటే మనకి రాశి పక్కన ఉన్నది 2వ ఇల్లు అవుతుంది, రాశి మొదటి ఇల్లు అవుతుంది. అలాగే లగ్నం మొదటి ఇల్లు అవుతుంది, 2వ ఇంటి లార్డ్ సెకండ్ పక్క లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్లో ఉన్నా, లేకపోతే కొన్ని నీచభంగ రాజయోగాలు ఉన్నా కూడా మనం చెప్పుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ధనయోగాలు కానీ లక్ష్మీ యోగం నేను ఇందాక మాట్లాడినట్టు, ఎందుకంటే పూర్వీకుల ఆశీస్సులు కూడా ఉండాలి. అందుకని మనం ఎక్కువ 9th లార్డ్ అనేది చూసుకుంటాం. అంటే 9వ రాశి
అధిపతిని చూసుకుంటాం, ఆయన ఎక్కడున్నారని చూసుకుంటాం. అలాగే ఎగ్జాల్టేషన్ పొజిషన్లో అయినా సరే, లేకపోతే కొంచెం నీచ స్థితిలో ఉన్నా సరే కొన్ని కండిషన్స్లో నీచభంగ రాజయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాకుండా మనం మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురు స్థితి ఎలా ఉంది జాతకంలో అని కూడా చూసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు మనకి ఫ్రూట్ ఇస్తాయి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తాయి అంటే ఎప్పటికైనా సరే టైం వచ్చినప్పుడు, కాలం కలిసి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా మనకేంటంటే దారి చూపించడం, అలాగే ఆపర్చునిటీస్ రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇలాగే ఏంటంటే గజకేశ్వరి యోగాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే గజకేశ్వరి యోగం కూడా చాలా మటుకు మనకి సంపద ఒకటి కాకుండా మనకి ఎక్కువ ఇప్పుడు రాజు లాంటి ఒక స్థితి వస్తుంది అని చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే గజకేశ్వరి యోగం అంటే ఏంటి అనేది చూద్దాం. జూపిటర్ గురు అండ్ చంద్రుడితో ఉంటుందన్నమాట. రెండు కలయిక ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో ఉండొచ్చు, ఒకరి దగ్గర నుంచి ఒకరి కేంద్రంలో ఉండొచ్చు. వెరీ ఈజీలీ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంది అని చూసుకోవడానికి అనమాట. జాతకంలో అది గురు అలాగే చంద్రుడితో ఉంటుంది. గజం ఎక్కడం అనేది అంటే ఏంటంటే రాజుల వల్లే అవుతుంది. అంటే ఏంటి, రాజు ఒక్కడే గజాన్ని పోషించగలడు అనడానికి అనమాట. సో గజకేశ్వరి యోగం అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటాం. లక్ష్మీ యోగంలో ఒక యోగం కింద చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే పంచమహాపురుష యోగాలు కూడా ఉన్నాయన్నమాట. సస్యయోగం అని, హంసయోగం అని. అంటే ఏంటి, ఏదో ఒక లార్డ్, అంటే ఏంటి మనకి సపోజ్ మార్స్ ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, లేకపోతే జూపిటర్, మళ్ళీ వీనస్, అలాగే మెర్కురీ, వీళ్ళందరూ ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, అలాగే కేంద్రంలో ఉన్నప్పుడు, లగ్నం నుంచి అయినా సరే మన చంద్రుడి నుంచి అయినా సరే పంచమహాపురుష యోగాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అది కూడా టైం వచ్చినప్పుడు, అంటే కాలం కలిసి వచ్చినప్పుడు, దశ కరెక్ట్గా మనకి పీరియడ్ వచ్చినప్పుడు, ఆ దశలు వచ్చినప్పుడు తప్పక పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చూస్తాము అంటే బికాస్ ఇవి వచ్చినప్పుడు, ఈ యోగాలు వచ్చినప్పుడు, పరిపూర్ణమైనప్పుడు, అంటే టైం వచ్చినప్పుడు మీకు పరిపూర్ణంగా మీకు బ్లెస్సింగ్స్ అనేది ఉంటుందన్నమాట. అదొకటి కాకుండా పెద్దల ఆశీస్ కావాలంటే నేను ఇందాక నుంచి చెప్తున్నాను, 9th లార్డ్ కూడా చూస్తాం, 9వ ఇంటి అధిపతి చూస్తాం, భాగ్యాధిపతిని చూడడం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఎక్కడో ఉన్న స్థితిలో, అసలు హీన స్థితిలో ఉన్న వాళ్ళందరూ చాలా పైకొచ్చిన రోజులు, అంటే చాలా పైకి వచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు 1000 కోట్ల వరకు మాట్లాడుకుంటున్నారు అనమాట. అలాగే ఏంటంటే సినిమా యాక్టర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవి కొన్ని యోగాలు ఉంటూ ఉంటాయి, ఇలాంటి మంచి మంచి యోగాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ జాతక రీత్యా మనం చూస్తేనే మనకి తెలుస్తుందన్నమాట. మనం ఎప్పటికైనా సరే లక్ష్మీ యోగాల గురించి, లక్ష్మీ యోగాలు ఉండాలి అని ఎప్పుడు చెప్పుకుంటాము అంటే, ఎందుకు చెప్పుకుంటాము అంటే తప్పక ఎవరికైనా ఈజీగా పైకి రావాలి అనే ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు, ఎస్పెషలీ లక్ష్మీ యోగాలు కానీ, ధన యోగాలు కానీ, లేకపోతే మహాపురుష యోగాలు కానీ ఉన్నప్పుడు తప్పక వీళ్ళు ఏంటంటే టైం, ఎస్పెషలీ దశా విశేషాలు చూసుకున్నప్పుడు, ఎప్పుడు ఏం చేయాలి అని పరిహారాలు చేసినప్పుడు తప్పక ఈజీగా పైకి వచ్చే ఛాన్సెస్, ఈజీగా సక్సెస్ సాధించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము. అంటే ఏంటంటే అష్టలక్ష్మికి మనం పూజ చేసుకోవడం అనేది మంచిది. ఏదైనా మనం లక్ష్మి కిందే చూస్తాం. లక్ష్మి అంటే ఏంటంటే పాజిటివిటీ కిందే చూస్తామన్నమాట. ఆదిలక్ష్మి, అలాగే ఏంటంటే సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అన్ని లక్ష్మికి మనం పూజించడం అంటే మహాలక్ష్మిని మర్చిపోవద్దు. మహాలక్ష్మికి కూడా పూజించడం అనేది మంచిది. మనం శ్రావణ మాసంలో ఉన్నాం, తప్పక మనం వ్రతాలు పూజలు చేసుకోవడం మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే లక్ష్మీ యోగాలు మనకి పరిపూర్ణంగా రావాలి, లక్ష్మీ కటాక్షం మనకి రావాలి అన్నప్పుడు తప్పక ఈ అష్టలక్ష్మికి పూజించడం అనేది మంచిది. ఎస్పెషలీ ఫ్రైడే, మంగళవారం ఫ్రైడే అంటే తెలుసు, శుక్రవారం, అలాగే మంగళవారం పూజించడం మంచిదన్నమాట. కంటిన్యూస్గా పూజించుకోవడం మంచిదే కదా. మనం పాజిటివిటీయే చెప్పుకుంటాం. ఏదైనా పాజిటివిటీ కావాలి అన్నప్పుడు మనం పూజలు, అలాగే ఏంటంటే వ్రతాలు, అలాగే ఒక జాతి రత్నాలు, లేకపోతే వేరే పరిహారాలు, చిన్న పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో తప్పక ఏంటంటే జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది మంచిది. ఇది కూడా ఏంటంటే లగ్నాత్ మనం ఎక్కువ చూసుకుంటాం. ఈ యోగాలన్నీను మన రాశి వారిగా కూడా మనం చూసుకుంటాము. సుదర్శన చక్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే లగ్నాత్ చూస్తాం, అలాగే చంద్రుడి నుంచి చూస్తాం, అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూసుకుని ఎవరికి ఏం పరిహారాలు ఇవ్వడం అనేది ఏంటంటే జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా అయితే అష్టలక్ష్మికి పూజించుకోవడం మంచిది. శ్రవణ మాసంలో యూజువల్గా శివుడికి మనం చేస్తాం, అలాగే శక్తికి కూడా చేస్తాం అన్నమాట. ఏదైనా సరే లక్ష్మి అన్నా శక్తియే,
ఏదైనా పాజిటివ్గా మనం చెప్పినప్పుడు పాజిటివ్ వైబ్ అని కూడా అంటూ ఉంటాము. పాజిటివ్గా చెప్పినప్పుడు అది శక్తి రూపమే అవుతుంది. సో తప్పక శివశక్తులు కూడా పూజ చేయడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ మీకు పెరుగుతుంది. సో తప్పక చేయండి.